In progress. Yes, ma'am. Hi, good morning. Good morning to everyone. Mm, Today subject beauty product. Today subject beauty product. Nutra nutrition cream. సో మన స్కిన్ కి కూడా న్యూట్రిషన్ క్రీమ్ చాలా చాలా ఇంపార్టెంట్ కదా. ఈ రోజు న్యూట్రిషన్ క్రీమ్ గురించి ఆముక్త మన అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. వెల్కమ్ ఆముక్త. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మనం అబ్సల్యూట్ సెలెక్టివ్ న్యూట్రిషన్ క్రీమ్ గురించి తెలుసుకుందాం ఇవాళ సెషన్ లో. సో అసలు దాని మెయిన్ మోటో అసలు అది ఎందుకు అంటే మెయిన్ గా డీప్ గా మాయిశ్చరైజ్ నరిష్మెంట్ కోసం, మాయిశ్చర్ చేయడానికి, యాంటీ ఏజింగ్ కేర్ కోసం, స్కిన్ ఎలాస్టిసిటీ పెంచడానికి అండ్ హెల్దీ గ్లోయింగ్ స్కిన్ ఇవ్వడానికి మెయిన్ గా డిజైన్ చేశారు. అది ఎవరెవరికి ఎలాంటి పీపుల్ యూజ్ చేయొచ్చు ఇప్పటి రోజుల్లో అంటే మెయిన్ గా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు, లేదా డల్నెస్ ఉన్న వాళ్ళు, లేదంటే ఫైన్ లైన్స్ ఉన్న వాళ్ళు, లేదా రింకిల్స్ ఉండే వాళ్ళు, లేదా స్కిన్ ఫర్మ్నెస్ లేకుండా లూజ్ గా ఉండే వాళ్ళకి ఇది మెయిన్ గా చాలా బాగా హెల్ప్ అవుతుంది. మనం ఆ ఆ సెక్టర్ లో ఉండే వాళ్ళకి చాలా ఎక్కువగా హెల్ప్ అనేది అవుతుంది మనకి. సో ఏంటి దీని వల్ల బెనిఫిట్స్ ఏంటి, అసలు ఎందుకు యూజ్ చేస్తాము అంటే మాయిశ్చరైజేషన్ పెంచడానికి అన్నము. ఎలా పెరుగుతుంది అంటే అది ఇంటెన్స్ హైడ్రేషన్ అనేది ఇస్తుంది మనకి. మన స్కిన్ లో ఇంటెన్స్ హైడ్రేషన్ ని అది ప్రొడ్యూస్ చేస్తుంది మెయిన్ గా డ్రై స్కిన్ వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి ఎప్పటికప్పుడు స్కిన్ డ్రై అయిపోతూ ఉంటుంది. సో హైడ్రేషన్ అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. సో ఈ బేస్ క్రీమ్ ఏదైతే మనం అప్లై చేస్తామో అది ఇంటెన్స్ హైడ్రేషన్ ఇవ్వడం వల్ల మనకి చాలా నరిష్ గా ఉంటుంది స్కిన్ అనేది. డ్రై స్కిన్ తగ్గించడానికి, లేదా స్కిన్ ని సాఫ్ట్ గా చేయడానికి, మాయిశ్చర్ గా లాంగ్ టైం అంటే ఎక్కువ హార్స్ ఉంచడానికి మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ యాంటీ ఏజింగ్ క్రీమ్ అంటే యాంటీ ఏజింగ్ కేర్ ఇవ్వడానికి మనకి హెల్ప్ అవుతుంది. ఎలా హెల్ప్ అవుతుంది అంటే ఇప్పుడు ఏజ్ పెరిగే కొద్దీ స్కిన్ కొలాజిన్ అనేది తగ్గిపోతుంది. ఎలాస్టిసిటీని పెంచడానికి ఆ కొలాజిన్ ఏదైతే ఉంటుందో ఆ కొలాజిన్ ని మనకి స్కిన్ లో ఇన్బిల్ట్ గా తగ్గిపోయిన కొలాజిన్ ని పెంచడానికి మనకి ఈ క్రీమ్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఫైన్ లైన్స్ ని తగ్గించి రింకిల్స్ ని తగ్గిస్తూ, అంటే ఏజ్ ప్రకారం రావచ్చు, లేదంటే దేని వల్ల అయినా వచ్చిన ఫైన్ లైన్స్ ఆర్ రింకిల్స్, సాగింగ్ స్కిన్ ని తగ్గించడానికి మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. స్కిన్ ఎలాస్టిసిటీని పెంచుతుంది. అంటే ఏంటి స్కిన్ ఎలాస్టిసిటీ అంటే ఏంటి? స్కిన్ ఫర్మ్నెస్ ని కానీ, స్కిన్ ఎప్పుడైతే టైట్ గా ఉంటుందో మీకు లూజ్ గా పడిపోకుండా, కిందకి పడిపోకుండా టైట్ గా ఎప్పుడైతే ఉంటుందో దాన్ని మనం స్కిన్ ఎలాస్టిసిటీ అంటాం, టైటనింగ్ చేయడం అంటాం. సో ఆ ఫర్మ్నెస్ ని ఇంక్రీజ్ చేయడానికి, ఆ లిఫ్టింగ్ ఎఫెక్ట్ ఏదైతే లిఫ్టింగ్ ఎఫెక్ట్ ఉంటుందో ఆ లిఫ్టింగ్ ఎఫెక్ట్ ని ఇంక్రీజ్ చేయడానికి, స్కిన్ ని ఇంకా హెల్దియర్ గా, గ్లోయిగా, షైనీగా, ఆ హెల్దియర్ లుక్ ఇవ్వడానికి మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ బ్రైట్నింగ్ అంటే డల్ స్కిన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఆ డల్ ప్లేసెస్ ఆర్ డల్ ఫేస్ అంతా డల్ గా ఉంటే ఓకే, లేదు కొన్ని ఏరియాస్ లోనే డల్ గా ఉన్నా ఆ ఏరియాస్ ని మనకి బ్రైటన్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఫ్రెష్ గా ఉంచడానికి, ఎప్పటికప్పుడు హైడ్రేటెడ్ గా, ఫ్రెష్ గా, నీట్ గా, బ్రైట్ గా, రేడియంట్ గా ఉంచడానికి
చాలా బాగా హెల్ప్ అవుతుంది మనకి. స్మూత్ టెక్స్చర్ తీసుకురావడానికి హెల్ప్ చేస్తుంది. అంటే మన స్కిన్ ని స్మూత్ చేయడానికి, రఫ్ గా ఉన్న స్కిన్ ఎక్కడైతే రఫ్ గా ఉంటుందో ఆ రఫ్నెస్ ని మొత్తం తగ్గించేసి స్మూత్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అంటే హెల్దీగా నరిష్డ్ గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది ఈ క్రీమ్ అనేది ఆర్ ఈ బేస్ అనేది. సో ఇందులో ఏమేం యూజ్ చేస్తారు, ఎందుకు యూజ్ చేస్తారు అంటే, ఇందులో మెయిన్ కాంపోనెంట్స్ ఉంటాయి, కొన్ని మెయిన్ కాంపోనెంట్స్ ఉంటాయి. అవి అందులో వన్ ఆఫ్ ద హైలరానిక్ యాసిడ్. హైలరానిక్ యాసిడ్ గురించి నిన్న కూడా చెప్పుకుందాం. హైలరానిక్ యాసిడ్ దేనికి యూజ్ చేస్తాము? ప్లంపీ స్కిన్ రావడానికి, పిగ్మెంటేషన్స్ తగ్గడానికి, స్మూత్ టెక్స్చర్ రావడానికి, హైడ్రేషన్ పెంచడానికి, మాయిశ్చరైజేషన్ ఏదైతే మాయిశ్చర్ మన స్కిన్ లో ఉంటుందో దాన్ని కాపాడడానికి, ఆర్ రింకిల్స్ తగ్గించడానికి మనం ఈ హైలరానిక్ యాసిడ్ అనేది ఇన్ జనరల్ గా యూజ్ చేస్తూ ఉంటాం. సో అది కూడా దీంట్లో వన్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్. అండ్ ఇందులో సిరమైడ్స్ ఉంటాయి. సిరమైడ్స్ అంటే ఏంటి? స్కిన్ బ్యారియర్ గురించి తెలుసుకున్నాం కదా. ఆ స్కిన్ బ్యారియర్ ని స్ట్రెంగ్తెన్ చేయడానికి, అంటే స్ట్రాంగ్ చేయడానికి సిరమైడ్స్ అనేవి యూజ్ చేస్తారు ఇందులో. మాయిశ్చరైజర్ తగ్గిపోకుండా ఉండడానికి, స్కిన్ ని బయట ఉన్న పొల్యూషన్ నుంచి ఆర్ డస్ట్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి, ఆ డ్రైనెస్ ఏదైతే మనకి అక్కడ అవుతుందో ఆ డ్రైనెస్ ని తగ్గించడానికి, అంటే స్కిన్ లో మాయిశ్చర్ ఆర్ ఆ వాటర్ కంటెంట్ ని ఉంచడానికి మనకి ఈ సిరమైడ్స్ అనేవి హెల్ప్ అవుతాయి అందులో ఏవైతే యూజ్ చేస్తామో. అండ్ ఇంకా అందులో నయాసినమైడ్ కూడా యూజ్ చేస్తాం. అదొక నయాసినమైడ్ అనేది ఒక ప్రాపర్ స్కిన్ కేర్ ఇంగ్రీడియంట్. ఈ సిరమైడ్స్, హైలరానిక్ యాసిడ్ ఆ పార్ట్ అయితే, నయాసినమైడ్ అనేది ఒక పార్ట్. నయాసినమైడ్ అనేది చాలా 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 ఎఫెక్టివ్ గా బ్రైటన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. డార్క్ స్పాట్స్ తగ్గించడానికి, పిగ్మెంటేషన్ తగ్గించడానికి, లేదంటే మన స్కిన్ ని బ్రైటన్ చేయడానికి, అనీవెన్ స్కిన్ టోన్ ఎక్కడైతే ఉంటుందో ఆ అనీవెన్ స్కిన్ టోన్ ని తగ్గించి స్కిన్ మొత్తం ఒకటే ఫామ్ లో ఈవెన్ గా చేయడానికి, ఏదైతే డల్నెస్ ఉంటుందో మన ఫేస్ లో ఆ డల్నెస్ ని తగ్గించి బ్రైటన్ చేయడానికి ఈ నయాసినమైడ్ అనేది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది మనకి. అండ్ ఇందులో పెప్టైడ్స్ యూజ్ చేస్తాం. ఈ క్రీమ్ లో పెప్టైడ్స్ యూజ్ చేస్తాం. అది దేనికంటే కొలాజిన్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఆర్ పెంచడానికి, మన స్కిన్ లో కొలాజిన్ ని తగ్గిపోయిన కొలాజిన్ ని తీసుకురావడానికి. కొలాజిన్ వల్ల ఏమవుతుంది? యాంటీ ఏజింగ్ అనేది అవుతుంది. ఫర్మ్నెస్ పెరిగి ఎలాస్టిసిటీ అనేది పెరుగుతుంది మనకి. ఎలాస్టిసిటీ పెరిగితే టైటన్ అవుతుంది స్కిన్ అనేది. అప్పుడు చూడగానే స్టిఫ్ గా ఉంటుంది, లేదంటే సాగీగా కింద పడిపోయినట్టు అలా అనిపిస్తుంది మనకి. అండ్ ఇందులో షియా బటర్ కూడా యూజ్ చేస్తారు. షియా బటర్ దేనికి? నరిష్మెంట్ కోసం. అంటే నరిష్డ్ గా ఉండడానికి, మన స్కిన్ అనేది సాఫ్ట్ గా ఉండడానికి, సాఫ్ట్ గా స్మూత్ గా లాంగ్ లాస్టింగ్. మాయిశ్చరైజర్ అప్లై చేసిన వెంటనే పోకూడదు కదా, అది సర్టెన్ టైం పీరియడ్ అనేది అది అప్లై చేశాక మన స్కిన్ లో పెనట్రేట్ అయ్యి అది ఉండాలి ఆ టెక్స్చర్ అనేది. సో ఆ నరిష్మెంట్ ఎక్కువసేపు లాంగ్ లాస్టింగ్ పీరియడ్ లో ఉండడానికి ఈ షియా బటర్ అనేది హెల్ప్ అవుతుంది. ఎందుకంటే దాంట్లో ఉన్న టెక్స్చర్ అనేది మన స్కిన్ లో పెనట్రేట్ అయిపోయి అది లాంగ్ టైం అనేది ఉంటుంది. సో మనకి సాఫ్ట్ గా చేస్తుంది, స్కిన్ ని సాఫ్ట్ చేస్తుంది. బ్యూటా క్లికెన్ అనేది యూజ్ చేస్తాం. అది మెయిన్ గా స్కిన్ ని ప్రొటెక్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. అంటే చార్మింగ్ గా ఉండడానికి, స్కిన్ హైడ్రేటెడ్ గా ఉండడానికి, బ్యారియర్ ఏదైతే ఉంటుందో అది హెల్దీగా ఉండడానికి ఇది అనేది, ఈ ఇంగ్రీడియంట్ అనేది మనం అందులో ఇన్బిల్డ్ చేస్తాం. ఈ క్రీమ్ నార్మల్ గా ఎలా యూజ్ చేయాలి అని తెలుసుకుందాం.
నార్మల్ గా ఫేస్ వాష్ చేసుకుంటాం విత్ క్లెన్జర్ ఆర్ సోప్ ఆర్ క్లెన్స్ చేసుకున్నాక, ఒకవేళ మీరు ఏమైనా సిరమ్స్ కానీ ఏమైనా అప్లై చేసుకుంటున్నారు డైలీ యూస్ లో అంటే, ఆ సిరమ్స్ అప్లై చేసేసి, అంటే ఆ టైప్ ఆఫ్ స్కిన్ కేర్ చేసేసుకున్నాక, టోనర్, సిరమ్ ఆర్ ఏవైతే అప్లై చేస్తారో మీ డైరీలో అవి అప్లై చేసేసి, అప్పుడు ఈ క్రీమ్స్ చాలా తక్కువ మినిమల్ అమౌంట్ అనేది సరిపోతుంది, ఎక్కువ ఎక్కువ అప్లై చేయక్కర్లేదు. మినిమల్ అమౌంట్ లో అప్లై చేసుకుని ఫేస్ కి జెంటల్ గా అప్లై చేసుకుని మసాజ్ చేసుకోవాలి. ఇన్ జనరల్ గా ఇది నైట్ టైం అప్లై చేస్తాము, సో దట్ స్కిన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. స్కిన్ లో మనకి ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించడానికి ఇది నైట్ స్కిన్ కేర్ లో మనం ఇంక్లూడ్ చేసుకుంటాము. డ్రై వెదర్ అలాంటి టైప్ ఆఫ్ వెదర్ లో మనకి ఎక్కువ హెల్ప్ అవుతుంది అబ్జార్బ్ అవ్వడానికి. ఎప్పుడైతే నైట్ టైం అప్లై చేస్తామో అప్పుడు మనకి ఎక్కువగా అబ్జార్బ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. మెయిన్ గా ఎవరు యూజ్ చేయాలి అంటే, డ్రై స్కిన్ వాళ్ళు యూజ్ చేయొచ్చు, నార్మల్ స్కిన్ వాళ్ళు యూజ్ చేయొచ్చు, మెచ్యూర్ స్కిన్ వాళ్ళు యూజ్ చేయొచ్చు. ఎవరికైతే యాంటీ ఏజింగ్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళు కూడా ఈ క్రీమ్ అనేది వాళ్ళు అప్లై చేసుకుంటే, ఎప్పుడైతే వ్రింకిల్స్ ఫర్మ్నెస్ తగ్గుతుందో మనకి, సో దట్ మనకి యాంటీ ఏజింగ్ అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ఈ నేమ్ చూసారా, సెల్ యాక్టివ్. సెల్ యాక్టివ్ అంటే ఏంటి? స్కిన్ ని యాక్టివ్ గా హెల్దీగా ఉంచడాన్ని సెల్ యాక్టివ్ అంటాం. ఈ పేరు కూడా నార్మల్ ఊరికే ఏం పెట్టేయలేదు, ఆ సెల్ యాక్టివ్ లోనే సెల్ యాక్టివ్ అంటే యాక్టివ్ గా హెల్దీగా ఉంచుతుంది స్కిన్ ని అని, అంటే ఎక్కువసేపు అలా బ్రైట్నింగ్ గా మాయిశ్చర్ గా ఉంచుతుంది అని. న్యూట్రిషన్ క్రీమ్ అంటే ఏంటి? న్యూట్రిషన్ ఇస్తుంది, నరిష్మెంట్ ఇస్తుంది స్కిన్ కి అని. మెయిన్ గా దేనికి వర్క్ చేస్తుంది అంటే, ఈ క్రీమ్ అప్లై చేయడం వల్ల మెయిన్ గా దేనికి వర్క్ చేస్తుంది అంటే, స్కిన్ ని డీప్ గా నరిష్ చేయడానికి, అంటే మాయిశ్చర్ చేయడానికి, నరిష్మెంట్ కోసం నరిష్ చేయడానికి, ఎలాస్టిసిటీ పెంచడానికి, ఏజింగ్ తగ్గించడానికి మెయిన్ గా ఈ అబ్సల్యూట్ సెల్ యాక్టివ్ న్యూట్రిషన్ క్రీమ్ అనేది మనం యూజ్ చేస్తాం. సో ఇది ద బ్రీఫ్ అబౌట్ అబ్సల్యూట్ సెల్ యాక్టివ్ క్రీమ్, న్యూట్రిషన్ క్రీమ్. సో ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా ఈ క్రీమ్ మీద యూ కెన్ ఆస్క్ మీ. చాలా బాగా చెప్పారు ఆముక్త. థ్యాంక్ యూ అండి. ప్రజెంటేషన్ అట్లాగే దీంట్లో నాకు బాగా అనిపించింది ఏంటంటే, సెల్ యాక్టివ్ చేసి మన స్కిన్ అరెస్ట్ చేసి పిగ్మెంటేషన్ తీసేసి, అంటే ఒక సర్జరీకి వెళ్ళాల్సినంతటువంటి ప్రాబ్లమ్, అంటే ప్రాబ్లమ్ అంటే ఐ మీన్ మనం ఇలా ఉండాలి అని అనుకునే వాళ్ళకి ట్రీట్మెంట్, సర్జరీస్ ప్లాస్టిక్ సర్జరీస్ అలాంటి చేస్తున్నారు కదా ఫేస్కి, అలా చేయకుండా కూడా మనం ఇంట్లో ఉండి దీని ద్వారా మనకు కావాల్సిన విధంగా మనం మన స్కిన్ని తయారు చేసుకో, మన ఫేస్ని అట్రాక్టివ్ చేసుకోవచ్చు అనేది నాకు బాగా అర్థమైంది. అంటే పిగ్మెంటేషన్ అన్నీ ఇందులో ఉన్నాయి. మళ్ళీ సెల్ యాక్టివ్ చేయడం అనేది చాలా కష్టం. ఇప్పుడు ఎన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నా సెల్ యాక్టివ్ అనేది రాదు, బయట సర్జరీస్లో రాదు కదా. అవును. కాబట్టి మంచి ప్రోడక్ట్. ఓకే, థ్యాంక్ యూ, బాగా చెప్పారమ్మా. థ్యాంక్ యూ. That's Good great morning. presentation, Samukta. థ్యాంక్ యూ మ్యామ్. Nice of you. చక్కగా మంచి మంచి వర్డ్స్, వొకాబులరీ కూడా బాగుందమ్మా. రిపీటెడ్ గా వింటూ ఉంటే అందరికి అలవాటు కూడా అవుతుంది. నైస్. థ్యాంక్ యూ. నా రివ్యూస్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు. అండ్ సౌమ్య ప్లీజ్ టేక్ చార్ట్స్. నేను ఒక 10 minutes తో మదర్ జాయిన్.
హాయ్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. యాక్చువల్లీ ఇవాళ విన్నాం కదా, న్యూట్రిషన్ క్రీమ్ అనేది ఇన్ జనరల్లీ మన బాడీకి మనం ఫుడ్ ఇస్తూనే ఉంటాం. సో మనకు కావాల్సిన న్యూట్రిషన్ అది మనం ఫుడ్ ద్వారా, ఫ్రూట్స్ ద్వారా మనకి తీసుకునే ఎనీ ఐటమ్, మిల్లెట్స్ అవ్వచ్చు, లేకపోతే ప్రోటీన్ అవ్వచ్చు, లేకపోతే ఎలాంటి ఫ్రూట్స్ అయినా అవ్వచ్చు, మనకు ఉండేటటువంటి అది స్కిన్ కి కావాల్సినటువంటిది కాదు, మనం తీసుకునే న్యూట్రిషన్ అన్నమాట. కానీ స్కిన్ కి న్యూట్రిషన్ కావాలి. స్కిన్ కి న్యూట్రిషన్ ఎలా అందుతుంది అంటే, ఈవెన్ అన్ఈవెన్ స్కిన్ అని చెప్పింది ఇందాక పాపే. సో ఈవెన్ అన్ఈవెన్ స్కిన్ ఎందుకు వస్తుంది అంటే, మన స్కిన్ ఒక్కొక్క చోట డెలికేట్ అవ్వడం, అక్కడ టిష్యూ మళ్ళీ క్రియేట్ అవ్వలేకపోవడం, అది అక్కడ ఉండే సాఫ్ట్ టిష్యూ డ్యామేజ్ అవ్వడం, నరిష్ అవ్వడం. సో వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది అనమాట. అందుకే ఆ ఒక ఐ కింద ఒకలాగా, అంటే మన స్కిన్ స్ట్రక్చర్ కూడా ప్రతి పార్ట్ కి కూడా ఒకేలా ఉండదు. ఓన్లీ ఫేసే కదా, ఫేస్ లో కూడా ఒకలా ఉండదు. చీక్స్ మీద ఒకలాగా, అండ్ లిప్ చుట్టూతా ఒకలాగా, అంటే ఐ చుట్టూతా ఒకలాగా, ఫోర్ హెడ్ మీద ఒకలాగా, ఇయర్స్ మీద ఒకలాగా. అసలు మనకి ఇయర్స్ కి అయితే అసలు ఆ ఎముక అనేదే మనకు ఉండదు. అలాగా స్కిన్ స్ట్రక్చర్ ఒక్కొక్క దానికి ఒక్కొక్కలా ఉంటుంది. సో అట్లా ఉండడం వల్ల ఏమవుతుంది, మనం ఒక్కొక్క దానికి ఒక్కొక్క కేర్ తీసుకోలేం. ఒక్కొక్క దానికి ఒక్కొక్క కేర్ తీసుకోవాలంటే మనకు అంత అఫోర్డబుల్ చాలా ఎక్కువ అవుతుంది, అండ్ అంత నాలెడ్జ్ కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో దీనికి మన న్యూట్రిషన్ క్రీమ్ అనేది ద బెస్ట్ అన్నమాట. ఎందుకు అంటే, మన డే మొత్తంలో మనం ఫుడ్ ఏది తిని బాడీకి న్యూట్రిషన్ ఇస్తున్నామో, అలాగా నైట్ కేర్ మనం పడుకున్నప్పుడు మన స్కిన్ కి, మన ఫేస్ కి కావాల్సిన కంప్లీట్ న్యూట్రిషన్ ని మనం దీంతో ఇవ్వగలుగుతాం. సో ఇప్పుడు ఇందాక పాపయ్య చెప్పిన ఏవైతే కెమికల్స్ ఉన్నాయి, యాసిడ్స్ అని అంటారు కదా, సో ఆ యాసిడ్స్ లిమిటేషన్ లో మనం ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకోవడం, మన స్కిన్ కి మనం ఇవ్వడం, రెగ్యులర్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. సో అవన్నీ ఏంటంటే ఆ తీసుకుంటే ఏమైతుందో అన్నట్లుగా అనిపిస్తా ఉంటది. కానీ డైలీ రొటీన్ లో అంటే అది తీసుకున్నప్పుడు వరకు బాగుంటదండి, తర్వాత నార్మల్ అయిపోతుందండి, అందుకే మేము వాడమండి అలాంటివి అంటారు. అంతే కదా, ఫుడ్ తీసుకున్నా కూడా మనం నీరసం పడం. ఫుడ్ మానేస్తే నీరసం అయిపోతాం. అలా అని ఫుడ్ మానేస్తామా? సో మన బాడీకి ఎలాంటి న్యూట్రిషన్ అవసరమో మనకు తెలిసినప్పుడు, మన స్కిన్ కి కూడా ఎలాంటి న్యూట్రిషన్ అవసరమో మనకు తెలియాలి. అండ్ మన స్కిన్ లో వాటర్ వాటర్ ఇంటేక్ అనేది మన బాడీ నుంచి తీసుకున్నా లేకపోయినా, మనం ఇచ్చేటటువంటి నిన్న మనం చెప్పుకున్న హైడ్రా బ్రైట్నింగ్ సెట్ అవ్వచ్చు, అండ్ న్యూట్రిషన్ క్రీమ్ అవ్వచ్చు, ఆ వాటర్ ని హోల్డ్ చేయగలుగుతుంది మన స్కిన్ లో. అందుకే చూడండి, సన్ లో ఇప్పుడు ఇన్ జనరల్లీ వర్షం పడిన తర్వాత మనం తడిచిపోతాం, బాగా ఎండొచ్చేస్తుంది, మనకేమైనా డిహైడ్రేట్ అవుతుందా? అవ్వదు. అదే డైరెక్ట్ గా ఎండలోకి వెళ్ళామనుకో, మనం డిహైడ్రేట్ అయిపోతాం. ఎందుకంటే మనకి ఎక్సెస్ వాటర్ లేదు మన మీద. సో ఉన్న వాటర్ ని ఎవాపరేట్ చేసేసుకుంటది, కాబట్టి స్కిన్ డ్రై అవుతుంది, ట్యాన్ పట్టేస్తుంది. అది పోవాలంటే మళ్ళీ 2-3 days పడుతుంది. ఇలా ఇప్పుడే ఎండలో వెళ్ళొచ్చారంటే చేతులన్నీ ట్యాన్ అయిపోయినాయండి అంటారు. ఎందుకంటే వాళ్ళలో మాయిశ్చరైజింగ్ అనేది చాలా తక్కువగా ఉంటది. సో మనం ఈ న్యూట్రిషన్ క్రీమ్ తో నైట్ కేర్ గానీ మనం తీసుకున్నట్లయితే చాలా చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ది ఫేమ్ సెట్ మొత్తం చాలా బాగుంటదండి. ఎస్పెషల్లీ అది ఎఫర్టబుల్ అవ్వలేని వాళ్ళకి ఇలాగా వాళ్ళకి కావాల్సిన లోషన్, సిరమ్, అండ్ న్యూట్రిషన్ క్రీము, ఐ క్రీము, ఇలా సపరేట్ సపరేట్ గా కూడా మనకి ఆ వెబ్సైట్ లో దొరుకుతుంది. సో కావాల్సిన వాళ్ళు కావాల్సినట్లుగా సపరేట్ గా కూడా తీసుకోవచ్చు. ఐ కింద వింకిల్స్ అవి ఉన్నప్పుడు కూడా ది ఫెమ్ సెట్ లో ఐ క్రీమ్ చాలా బాగా యూజ్ అవుతుంది. వన్స్ మనం ఎప్పుడైనా సరే అవి యూజ్ చేస్తున్నాము అంటే వాటి మీదే వదిలేయాలని కాదు, హెల్త్ కేర్ తీసుకోవాలి, అండ్ పొల్యూషన్ నుంచి కొంచెం అవాయిడ్ చేసేలాగా కేర్ తీసుకోవాలి, అండ్ మనము సేఫ్టీ ప్రికాషన్స్ లాగాను అండ్ స్కిన్ కి బూస్టింగ్ గా ఈ న్యూట్రిషన్ క్రీమ్ కూడా అందించాలి. సో అట్లా గాని మనం చేస్తే డైలీ రొటీన్ లో మనం ఎప్పుడైనా కానీ ఆ హెల్త్ అవ్వచ్చు, స్కిన్ అవ్వచ్చు, మనం 3 types గా డివైడ్ చేసుకోవచ్చు. ఎలా అంటే, స్కిన్ ఇప్పుడున్న లెవెల్ కన్నా తగ్గకూడదు. సో మన యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు మన స్కిన్ చాలా క్వాలిటీగా ఉంటది.
ఆ స్కిన్ మనకు మళ్ళీ డే టు డేలో ఒక్కొక్క రోజు వెనక్కి వెళ్ళాలి. అండ్ ఈ రోజు ఉన్నటువంటి స్కిన్ టోన్ ని నిలబెట్టుకోవాలి మనం. సో నిలబెట్టుకోవాలి, అంతకంటే తగ్గకూడదు. అంతకు ముందు ఉన్నటువంటి ఏజింగ్ అనేది మనం తెచ్చుకోవాలి. సో ఇవన్నీ చెయ్యాలంటే మనం ఈ మాత్రం ప్రికాషన్ తీసుకోవాలి కదండి. తీసుకున్నప్పుడు మాత్రమే మన స్కిన్ నరిష్ అవుతది అండ్ దాంట్లో కొలజన్ ఇంప్రూవ్ అవుతది అండ్ దాంట్లో ఉన్నటువంటి మాయిశ్చర్ తగ్గకుండా ఉంటది అండ్ ముడతలు తగ్గుతాయి అండ్ స్కిన్ టైట్నింగ్ అవుతుంది. ఆ చీక్స్ దగ్గర కొంతమందికి కిందకి జారిపోయి ఉంటాయి. సో ఆ చీక్స్ అలా పైకి లెగవాలి అంటే మామూలుగా మనం ఇలాగా ఎంత మసాజ్ చేసినా కూడా జెంటిల్ గా అవ్వదు. సో అదే న్యూట్రిషన్ క్రీమ్ అప్లై చేసి మనం జస్ట్ అప్పర్ లో లైట్ గా మసాజ్ స్ట్రోక్స్ గాని ఇచ్చినట్లయితే చాలా లైట్ గా అండ్ మనమేం ప్రొఫెషనల్స్ కూడా అయి ఉండక్కర్లేదు. అండ్ ప్రొఫెషనల్స్ చేస్తే ఇంకా మంచి మంచి బెనిఫిట్స్ ఉంటాయి దీనివల్ల. సో అలాగాని ఇస్తే ఆ స్కిన్ ఆ చీక్స్ అనేది అలా పైకి నిలబడి ఉండడానికి అసలు ది బెస్ట్ అన్నమాట ఇది. అండ్ అంతేకాకుండా కంటి చుట్టూతా వింకిల్స్ ఉంటాయి కదా. సో కళ్ళకి ఆ పక్క ఈ పక్క వింకిల్స్ ఉంటూ ఉంటాయి. ఆ వింకిల్స్ పోవాలంటే ఫోర్ హెడ్ మీద కూడా ఉంటుంటాయి ఏజింగ్ వల్ల వచ్చేవి. సో అవి పోవాలి అంటే ప్రాపర్ న్యూట్రిషన్ వాళ్ళకి ఇంటేక్ తీసుకోవాలి, బయటకి ఇవ్వాలి. మరి వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు, షుగర్లు సంథింగ్ వస్తే అన్ని న్యూట్రిషన్ తీసుకోలేరు. ఇలాంటిది ఖచ్చితంగా తీసుకోవాలి. మాకెందుకు ఏజ్ అయిపోయింది అలా కాదు. స్కిన్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుందంటే చాలా చాలా మనం ఇచ్చే కొద్దీ రిసీవ్ చేసుకుని దాన్ని అది మార్చుకోగలుగుతది చాలా హెల్దీగా. చూడండి, ఒక బట్ట మీదో లేకపోతే ఇంకొకటో ఇంక మనకి ఏదైనా పడింది అనుకోండి, పోతుందా? అసలు మనం వదిలించగలుగుతామా? వదిలించలేం. అదే మన స్కిన్ మీద ఒక పూటకో ఒక గంటకో 2-3 సార్లు వాష్ చేసుకుంటేనో లేదా ఏదైనా లిక్విడ్స్ లాంటివి యూస్ చేస్తేనో ఖచ్చితంగా పోతది. మన స్కిన్ లో ఉన్నటువంటి తత్వం, మన స్కిన్ లో ఉన్న బ్యారియర్స్, మన స్కిన్ లో ఉన్నటువంటి ఇన్ జనరల్లీ భగవంతుడు ఇచ్చినటువంటి గాడ్ గిఫ్ట్ అన్నమాట అది. సో అందుకని మన స్కిన్ ని మనం జాగ్రత్తగా చూసుకుంటే ఎన్నేళ్ళు వచ్చినా కూడా లాంగ్ రన్ లో మనం స్కిన్ ని చాలా టైట్నింగ్ గా ఏజ్ తక్కువ లాగా కూడా చూపించుకోవచ్చు. అది మనం తీసుకునే కేరే. ఈ న్యూట్రిషన్ క్రీమ్ నేను యూజ్ చేశానండి. ఆ నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ ది ఫేమ్ సెట్ లో నేను సిరము, లోషన్, ఇవన్నీ లోషన్ అయితే హ్యాండ్స్ కూడా అప్లై చేస్తాను నైట్ పడుకునేటప్పుడు. అసలు ఎంత బాగుంటుంది అంటే అండి ఇవి మార్నింగ్ కి చాలా గ్లో వచ్చేస్తాయి. ఇప్పుడు లైక్ ఫేషియల్ అలా చేయించుకుంటాం కదా, ఫేషియల్ చేయించుకున్నప్పుడు ఆ రోజు చేయించుకున్న రోజు కంటే తెల్లారి బాగుంటది. ఎందుకంటే స్కిన్ కి బూస్టింగ్ అవుతది. వాళ్ళు ఇచ్చిన మసాజెస్ కానీ వాళ్ళు ఇచ్చిన స్ట్రోక్స్ కానీ ఆ స్కిన్ కి ఆ లోపలికి రిసీవ్ చేసుకుని స్కిన్ లోపలికి, సో ఆ లోపల ఉన్న మాయిశ్చర్ పెరిగి స్కిన్ కి హెల్దీనెస్ ని ఇస్తుంది. ఎందుకంటే మనం ఇప్పటి వరకు మసాజ్ తోటి చేతులతో చేస్తాం, కాళ్ళతోటి చేస్తాం, ఫేస్ తోటి ఏం చేయం కదా. సో ఆ మసాజ్ చేయడం వల్ల స్కిన్ లో ఉన్న ప్రతి కణము అణువు కూడా చాలా యాక్టివ్, సెల్ యాక్టివ్ అంటే యాక్టివ్ గా మనం ఏదైనా ఒక పోషన్ చేసినప్పుడు అది యాక్టివ్ అవుతుంది. సెల్ యాక్టివ్ అవ్వాలి అని అంటే అక్కడ మనకి జెంటిల్ గా కావాల్సిన న్యూట్రిషన్ అందాలి, కావాల్సిన మసాజ్ అందాలి. ఆల్ ఓవరాల్ మనకి వెళ్ళినప్పుడు మాత్రమే అది. అందుకే ఫేషియల్ అందరి దగ్గర కాదు, చేయించుకునే వాళ్ళని బట్టి చాలా బాగుంటది ఒక్కొక్కరి దగ్గర అంటారు. వాళ్ళ టెక్నిక్స్ మనకి వస్తారు కదా మణిగారు అని కూడా, అసలు నిజంగా చాలా చాలా బాగుంటది అనమాట తను చేసినప్పుడు కూడా ఆ స్ట్రోక్స్, ఆ ఎక్స్పీరియన్స్. సో ఏంటంటే అలాగా మనం కూడా ఈ క్రీమ్స్ యూజ్ చేసి ఇంట్లో చేసుకుంటే మన ఫేస్ చాలా చాలా బాగా గ్లోగా ఉంటుంది అనమాట. సో ఇందులో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగచ్చండి. మణిగారు మీరు ఉన్నారా అండి? మీ ఎక్స్పీరియన్స్ కూడా ఒకసారి షేర్ చేసుకోండి ఉంటే గనక. హలో. హలో ప్రియా మ్యామ్. మా నేను ఒక 10 minutes లో క్లోజ్ అవుతాను. నేను ఎండ్ చేస్తున్నా, కొంచెం బయటకు వెళ్ళేది ఉంది. యూ ప్లీజ్ కంటిన్యూ. ఓకే మ్యామ్. క్లోజ్ చేసేస్తాను మ్యామ్ నేను ఇప్పుడైతే.
ఓకే అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. రేపు ఇంకొక బ్యూటీ ప్రోడక్ట్ తోటి మనం మళ్ళీ సెషన్ ని రేపు మార్నింగ్ చేద్దాము. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్. అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ టు ఆల్. బాయ్ మ్యామ్. బాయ్.